రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి అంటాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దాంట్లో 3 లెవెల్స్ ఉంటాయి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్. సో ఎంటీఎస్ ఈస్ ఫర్ 10th క్లాస్ లెవెల్, ఎవరైనా పాస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ పాస్ అయినప్పటి నుంచి తీసుకోవచ్చు. సిజిఎల్ ఈస్ ఫర్ గ్రాడ్యుయేట్స్. కాకపోతే మనం చూస్తే ఈ మూడింటికి కూడా గ్రాడ్యుయేట్స్ పీజీస్ వాళ్ళే ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద లెవెల్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇలా కాకుండా జేఈ అని కూడా ఉంటుంది. జేఈ ఈజ్ టెక్నికల్ టైప్ జాబ్ అన్నమాట. సో జూనియర్ ఇంజనీర్ అంటారు. ఇవి కాకుండా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. బ్యాంకింగ్ చూసుకుంటే మళ్ళీ మనకి 2 లెవెల్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఐబిపిఎస్, నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని ఐబిపిఎస్ ద్వారా ఎగ్జామ్ పెడతాయి. ఎస్బీఐ సపరేట్ గా తన ఎగ్జామ్ తను పెడుతుంది. సో ఐబిపిఎస్ లో మళ్ళీ ఆర్ఆర్బీస్ అంటాం, రీజనల్ అండ్ రూరల్ బ్యాంక్స్ అని. అండ్ నార్మల్ మన నేషనలైజ్ బ్యాంక్స్ ఉంటాయి. సో వీటిల్లో మళ్ళీ క్లరికల్ అండ్ పిఓ అని కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఆర్ఆర్బీస్ లో క్లరికల్ పిఓ నోటిఫికేషన్స్ వస్తాయి, నార్మల్ బ్యాంక్స్ లో క్లరికల్ పిఓ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎస్బీఐ లో క్లరికల్ పిఓ నోటిఫికేషన్స్ వస్తాయి. సో బ్యాంక్ లోనే 6 రకాల జాబులు ఉన్నాయి వీళ్ళకి. ఇవి కాకుండా ఎవరైనా బీటెక్ కనుక ఈసీఈ, ట్రిపుల్ ఐటీ చేస్తే, కంప్యూటర్ సైన్స్ చేస్తే వాళ్ళ కోసం ఐటీ ఆఫీసర్ అని స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఎస్ఓ అంటాం దాన్ని. ఓకే, సో స్పెషలిస్ట్ ఆఫీసర్ వర్క్స్ యాజ్ ఐటీ ఎంప్లాయీ ఇన్ ఎ బ్యాంక్.